ఆ తెల్లు బాగా మేలు చేస్తుందని అనుకునే కదండి ఆ తెల్లని నమ్ముతాం. అలాగే ఆ బాబు ఏ బాబు అయితే మమ్మల్ని రోడ్లు వేసి కాలువలు వేసి చక్క మనకి సౌకర్యంగా ఎవరైతే చూస్తారో ఆ బాబుకి మేము వేస్తామండి. డైలేజీ లే బాబు పెట్టి నీళ్ళు ఎక్కడ పారవేసుకుంటాం ఇవన్నీ వాడుకున్నాం ఇవన్నీ దోమలు అన్నీ ఎత్తుకి ఎవరి దాంట్లో పారవేసుకుంటాం రోజుని. డైలేజీ లేవు 2 సంవత్సరాలు అయింది వచ్చి అయితే మేమైతే ఊళ్ళో ఉండేవాడు బాబు సంవత్సరం పెట్టి చాలా బాధపడుతున్నాను బాబు. ఇలాంటి బాధని ఎప్పుడు చూడదు. ఇక్కడ నీళ్ళు పారపడడం కదా మేము ఊళ్ళో ఉండేవాళ్ళం బాబు. నాకు ఇక్కడికి వచ్చిన కానీ నరకం చూస్తున్నాను బాబు. నీళ్ళు పారవేసుకోవడం అద్దుకుంటున్నాను బాబు. మేము కొనుక్కున్నా కట్టుకుంటున్నాను కానీ బాబు అసలు ఆ నీళ్ళు పారపోయడం చాలా బాధ వచ్చేసి డైలేజీ లేదు. ఎవరి దాంట్లో పారవేసుకుంటాం బాబు రోజుని వాడుకున్న నీళ్ళు అన్నీ ఎక్కడ పారవేసుకుంటాం రోజుని. ఇన్నాళ్ళే వచ్చాయి ఈ ఊరికి మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఏది ఎప్పుడు కట్టించుకోలేదు. ఇన్నాళ్ళు పెట్టి మరి మేము సంవత్సరం పెట్టి వచ్చిన చాలా నరకం పడుతున్నాను బాబు. ఈ ఈటికి వచ్చిన కానీ చెట్లకు వచ్చిన కానీ అంటే వంగగీత గారు కూడా చాలా పథకాలు చేశారంటే ఆవిడ అది మనం తెలియదు బాబు. మేము ఊళ్ళోకి ఇక్కడికి వచ్చేసరి సంవత్సరం పెట్టి చాలా బాధపడుతున్నాం. నీళ్ళు పారపోసుకుంటే నాళే వచ్చి మరి ఎప్పుడు ఎవరు చేయించుకున్నప్పుడు ఇన్నాళ్ళు పెట్టి ఇలా వెళ్తున్నారు కానీ ఈ డైలేజీలు కానీ రోడ్లు కానీ ఎవరు చేయించుకోలేపారు. మరి ఏటో మరి వెళ్తాం మహాన్ బాబు. ఏ బాబు వస్తే ఏ బాబు చేస్తారో వాళ్ళకే చేస్తాం బాబు. ఏం పోయింది బాబు మనం చేసి ఉండాలి కదా. ఇవన్నీ రోడ్లు తర్వాత డైలేజీలు అవి ఉండాలి కదా. మీకు నవరత్నాలని అన్నీ కూడా సమకూరుతున్నారు కదా మాకు జగన్ ఎవరు చేస్తా ఇప్పుడు నుంచి ఎవరు చేస్తే వాళ్ళకే చేస్తాం బాబు. ఇప్పుడు ఏ బాబు మనకి అన్ని డైలేజీలు రోడ్లు ఎవరు చేస్తే వాళ్ళకే చేస్తాం. మనకి అంతకంటే ఇంకేం కావాలి బాబు. అదే కావాలి. అది బాబు. ఇప్పుడు మీరు ఓటు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అలాగే ఇప్పుడు ఓటు ఎవరికి చేయబోతున్నారు మీరు? ఇది నా ఫస్ట్ ఓటు అండి. జనసేనకి వేయాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే అతను అభివృద్ధి బాగా చేస్తారండి. అంటే అతను పథకాల్లో సీఎం అవ్వకపోయినా అంటే ముందు చాలా మంది చేశారు కదండి. కౌలు రైతులు కానీ అతన్ని చాలా కోట్లు అందరికీ చేశారు. అంటే రైతులందరికీ లక్ష రూపాయలు ఇచ్చారండి. ఎవరు ఇస్తారండి మామూలు లేకపోయినా సీఎం పదవిలో లేకపోయినా ఎవరు ఇవ్వరు కదండి. ఈ రోజుల్లో జేబులో రూపాయి తీసి ఎవరికి ఎవడండి ఆల్రెడీ అతను ఇచ్చారు కదండి పవన్ కళ్యాణ్ గారు. నూనె రేట్లు టీడీపీ పార్టీలో ఎంత ఉండేయండి 50 రూపాయలు 60 రూపాయలు అండి. ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. గ్యాస్ బిల్లు కూడా అంతే కదండి. ఇక్కడ చిత్రాడు వచ్చి మేము అప్పుడు 20 సంవత్సరాలు అవుతుందండి. రోడ్లు కూడా లేవు, ట్రైన్లు కూడా లేవు, ఏమీ లేవండి. వర్షాకాలం వస్తే ఆ బాళ్ళనాలు తిరిగి రావాలండి. మీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మీకు అభివృద్ధి అనేది జరగలేదా, జరిగిందా? లేదండి, జరగలేదండి. వర్మ గారు అయితే అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు ఈ రోడ్లు వేసారండి. ఇప్పుడైతే ఏమీ లేవండి. ఇప్పుడు అసలు అయితే ప్రస్తుతం. నా పేరు ప్రకాష్. నన్ను ఇక్కడ అందరూ జిమ్ ప్రకాష్ అంటారు. నేను టౌన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో నెగ్గబోతున్నారు. నిన్న సర్వేలు కూడా అన్నీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని కూడా వస్తుంది. ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు అందరూ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులందరూ తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. ప్రజానీకం కూడా తిరగబడింది. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎలా నెగ్గుతారని చూసిన వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం. ఇక్కడ ఎస్విఎస్ఎన్ వర్మ గారు తన కష్టంతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గిస్తున్నారు. అంటే ఇప్పటికీ దాడులు చేస్తున్నారు కదండి ఇక్కడ ప్రజెంట్ ప్రచారంకి వచ్చిన యాక్టర్ల మీద. నిన్న సాయిధరం తేజ్ మీద జరిగిన దారుణమైన దాడి. ఎందుకంటే ఒక సినీ యాక్టర్ అయినా పవన్ కళ్యాణ్ గారికి మేనళ్ళు కూడా వాళ్ళు మేనమామ నెగ్గాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి ప్రచారానికి వచ్చారు. అలాంటి వ్యక్తుల మీద దాడులు చేయడం వైసీపీ వాళ్ళకి అది కరెక్ట్ కాదు. ఇక్కడికి కడప నుంచి జనాలు వచ్చారని చెప్తున్నారు అందరూ. కడప నుంచి రౌడీలు వచ్చినా లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇక్కడ ది కింగ్ ఆఫ్ పిఠాపురం వర్మ శాసిస్తాడు, పవన్ కళ్యాణ్ నెగ్గిస్తాడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? మాకు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఏమండి ముందు గతంలో 5 సంవత్సరాలు కూడా మాకు ఏది కూడా జరగలేదు. మా చిత్రాలు ఆడి ఎక్కువ ఊనేను మొత్తం ఎక్కువ బళ్ళు 200 ఉన్న ట్యాక్స్ 18 ఏళ్ళు చేసాడు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాగోలేదు అసలు. అది మన పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోమలేదు, అది సాల్వ్ చేస్తానని చెప్పి అన్నారండి. అయితే పిఠాపురం నుంచి గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీలు ఉన్నారు కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? గీత గారు వస్తే ఇంకేమీ లేదండి. ఇంకా ఓన్లీ వన్ సైడ్ అయిపోయిందండి పవన్ కళ్యాణ్ గారికి. అతను వర్మారు ఉన్నారు ఇంకా గుండెగా ముఖ్యంకైనా. కాకినాడ ఎంపీ పరిస్థితి ఏంటి? సునీల్ గారి పరిస్థితి, తంగెళ్ల శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి? రెండు కూడా దెబ్బకుంటండి. సునీల్ గారు గతంలో ఏమైనా చేశారండి ఇక్కడ? సునీల్ గారు అయితే ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతారు తప్ప కానీ గతంలో ఇంకేం కనపడ్డావు. ఇప్పుడు గతంలో 3 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఓడిపోయి తర్వాత నుంచి మళ్ళీ కనపడ్డాం. మళ్ళీ అసలు టైంలో వస్తాడు, వచ్చి మామూలుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడ్డాం. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంతో కూడా మామూలుగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ
కంపల్సరీ గ్లాస్ వచ్చేస్తుందంట. గ్లాస్ రావడం మాత్రం కంపల్సరీ వచ్చేస్తుందని నేను దాంట్లో మాత్రం డౌట్ లేదండి. మేమందరం కూడా గ్లాస్ పే చేస్తున్నాం. మాకు ఏంటంటే అప్పుడే ఇది ఇచ్చి 99 ఇచ్చారండి. కాలనీ ఇచ్చి 99 నుంచి కూడా ఇవాళ డ్రైన్ లేదు, ఏం లేదు. ఆ వర్మగర్ టైంలో ఆ రోడ్లు వేయించారు కాబట్టి కింద కాళ్ళు కింద ఎడుతున్నాం కానీ ఆ తర్వాత కాళ్ళు కింద నెత్తి మీద నడుచుకోవాల్సిన రోజులు కూడా జరిగాయండి. ఆ వర్మగారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు అయిపోయి కింద రోడ్డు మీద నడుతున్నామండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా ట్రైన్లు ఏమన్నా ఎవరింటి ముందు గోయి కొట్టుకోవడం, నూతులు తోడుకోవడం, మళ్ళీ ఆ గోతులు వచ్చి రోడ్డు మీద పోసుకోవడం, అంతగా తప్పించి కనీసం ఏమి లేదండి. ఎవరైనా ఏదైనా నాయకులు వస్తున్నారు ఇంట్లో మాత్రం ఆ సేపర్లు వస్తున్నారండి, కింద తుడుతున్నారు. ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఆడ పని వెళ్ళి పని వెళ్ళదండి. ఎవరి పని అడి చేసిపోతున్నారు అంతే. వాడు వచ్చిన మాత్రం కొద్దిగా ఏదో అలా బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. అందుకే ఇంకేం అంటే ఇప్పుడు వంగగీత గారు కూడా ఎన్నో చేశారు కదా, అంటే రైల్వే స్టేషన్కి నిధులు తేవడం, అలాగే ఇక్కడ ఎంపీగా చేసిన బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. వంగగీత గారు ఏం చేయాలి ఇప్పుడు తెచ్చినా ఏం చేసినా మాకు చేసిన వర్మగారు మాత్రం రోడ్లు వేసారు అంతేగాని వంగగీత గారు వేసారు అది ఇదేం లేదన్నా. వంగగీత గారు రావడం చూసుకోవడం, ఆవిడ పైన అది చేసుకోవడం, ప్రజలు ఏదో సంథింగ్ చూపించుకోవడం తప్పించి మాకేం కాదండి. మాకు వర్మగారు రోడ్లు వేసారండి, రోడ్డు మీద గత ఇవాళకి కొద్ది సౌకర్యంగా బాగుంది, నడుస్తున్నాం అనమాట. వర్షవత్తం మాత్రం ఇప్పుడు కూడా మాకు రోజు నీళ్ళు ఉంటాయండి ఇక్కడ. అలాగే పెద్ద నవరత్నాలు అని చెప్పి చాలా పథకాలు ఇచ్చారు కదా. ఎన్ని నవరత్నాల్లో ఏముందండి, నవరత్నంలో మాకు రత్నం ఇక్కడ ఏం కలగలేదు కానీ మాకు ట్రైన్లు లేవు, ఈ రోడ్లు లేవు. ఏమంటే ఇప్పుడు కూడా అలా మోకాలు కొద్దిగా మోకాలు కూడా దిగిపోద్ది. ఆ రాత్రుల గోతుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారు, సైకిల్ మీద రావడం అలా పడపడం కూడా జరుగుతుంది. ఏమంటే దానికి పెద్దగా ఏం లేదు. నైట్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలా లైట్లు కూడా అంటే కొద్దిగా లేదు, కొద్దిగా నెలకు వాళ్ళ ఇష్టం మాత్రం. మేము కంప్లైంట్ చేయడం మామూలు, వాళ్ళు చేయడం మామూలు. అంటే ప్రభుత్వం మీద పూర్తిగా అంటే మార్పు కోరుకుంటున్నారు మీరు? మార్పు కావాలండి, ప్రజలకు సౌకర్యం కావాలండి అంతే. మనకు కావాల్సిన ప్రజలకు సౌకర్యం కావాలి. ఆ రాత్రులు వస్తారు, పగలు వస్తారు, ఇక్కడ అందరూ కష్టపడే వాళ్ళు పొద్దుపోతే సాయంకాలం వస్తారు, డై టైం వస్తాడు తెలవు. భార్య బిడ్డలతో మళ్ళీ వచ్చి చేసుకొని మళ్ళీ తెల్లారి తాపి పని చేస్తున్నాడు, తెల్లవారు 5 గంటలు పోతారు, మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలకు వస్తారు, ఒక్కోసారి నైట్ వస్తారు. వాళ్ళకి సౌకర్యం ఉండాలి కదా. మరి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వచ్చేస్తాను అనుకోండి, వర్షాకాలంలో గట్రా రావడానికి మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. మరి అది అదే మీరు చెప్పండి, ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఎవరికి జనసేనకి ఇంకా వరంగారు ఆ తర్వాత మాకు పింఛన్లు వరంగారు రోడ్లు గట్రా చేసిన అయింది. ఏదైనా మొత్తం ముందు నిలబడినా వెనక చుట్టూ ఓడిపోయినా జరిగాని అయింది. అంటే వైసీపీ ఏం చేసిందేం లేదా? చేసిందని మేము అన్నా తప్పలేదు, దానికల్లా తప్పలేదండి. ఇక్కడ కొంచెం మందికి పనులు లేక చేయక కొంచెం బాధలు పడి ఇలా చేసిరని దానికి అంతే. ఆయన చేసాను, జగన్గా చేసిరని మాట ఏమన్నా ఏంటంటే ఆయన చేసిందే అంటే లేబర్కి కొంచెం ఇబ్బందిగా కాపాడు.